చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. బంగారెడ్డిపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. భార్యాభర్తలు, వారి ఇద్దరు పిల్లలు మరణించారు. నిర్మల ఆరోగ్యం బాగలేకపోవడం, కుటుంబ ఆర్థిక సమస్యలు తాళలేకనే ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం మృతి చెందిన వారిలో దాము, ఆయన భార్య నిర్మల, పిల్లలు దిలీప్, శ్రీవిద్య ఉన్నారు. దాము ముందుగా తన పిల్లలైన దిలీప్, శ్రీవిద్యకు, భార్య నిర్మలకు అన్నంలో విషం కలిపి తినిపించాడు. వారు మరణించాక తాము కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, నిర్మల దీర్ఘ అనారోగ్య కారణంగానే ఈ దారుణానికి పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. సూసైడ్ నోట్లో దాము తన మరణానికి ఎవరూ కారణం కాదని స్పష్టం చేశాడు. అంతేకాదు, తన అంత్యక్రియలకు ఫోన్పే ఖాతాలోని డబ్బులు వాడాలని, దాని పిన్ నెంబర్ను కూడా నోట్లో రాశాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, అసలు నలుగురు కుటుంబ సభ్యులు ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడానికి అసలు రీజన్స్ ఏంటి? నిజంగా ఆర్థిక పరిస్థితులా, లేకపోతే ఏమైనా కారణాలు చెప్తున్నారా స్థానికులు? చిత్తూరు జిల్లాలో ఈ రోజు ఈ ఘోరం అయితే చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాలో ఒక కుటుంబం ఆర్థిక బాధలకు తోడు ఆ కుటుంబంలో అనారోగ్య సమస్యల కారణంగా కుటుంబంలో మొత్తం నలుగురు ఆత్మహత్యకు పాల్పడిన పరిస్థితి అయితే ఉంది. మొదట పిల్లలకు విషం ఇచ్చి ఆ తర్వాత పెద్దవాళ్ళు కూడా మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం దీనికి సంబంధించి విచారణ అయితే జరుగుతుంది. మృతులు చూస్తే దాము మేస్త్రి పని చేస్తూ కూడా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన భార్య నిర్మల హౌస్ వైఫ్ ఉంది. అయితే నిర్మలకు చాలా రోజులుగా మెదడుకు సంబంధించి వ్యాధితో ఆమె బాధపడుతోంది. బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లుగా కూడా వైద్యులు గుర్తించారు. దీంతో పలు ఆసుపత్రులు కూడా ఆమె తిరగటం, దానికి సంబంధించి ఆర్థిక ఇబ్బందులు రావడం అయినప్పటికీ కూడా ఏదైతే దానికి సంబంధించి ఆ డిసీజ్ నయం కాకపోవడంతో వాళ్ళంతా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి మొత్తం కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ముందు పిల్లలకు దిలీప్ 8వ తరగతి చదివే బాబు గాని, ఆ తర్వాత 6వ తరగతి చదివే శ్రీవిద్య అనే చిన్నారి ఇద్దరికి కూడా వీళ్ళు విషం కలిపి ఇచ్చి అనంతరం పిల్లలు చనిపోయిన తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళు కూడా విషం తాగి ఆ తర్వాత దాము కూడా ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన పరిస్థితి అయితే ఉంది. దీంతో స్థానికంగా ఇది తీవ్ర విషాదం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. చిత్తూరు నగరానికి సమీపంలోనే ఉన్న ఈ ఎన్ఆర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారెడ్డిపల్లిలో ఈ విషాదం అయితే చోటు చేసుకుంది. అయితే ఉదయం వచ్చేటప్పటికి ఎంతకి తలుపులు తీగిపోవడంతో పక్కనే ఉన్న వాళ్ళకి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని తలుపులు పగలగొట్టి చూడగా మొత్తం నలుగురు కుటుంబ సభ్యులు కూడా చనిపోయిన ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీంతో వాళ్ళ డెడ్ బాడీలను పోస్ట్ మార్టం తరలించి తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆత్మహత్యకు ముందు దాము ఒక సూసైడ్ నోటు కూడా రాశాడు. దాన్ని టీవీ స్క్రీన్ పైన కూడా దాన్ని అతికించడం కూడా జరిగింది. తమ చావుకు కారణం ఎవరు కాదని, కేవలం ఆర్థిక ఇబ్బందులు కానీ ఇతర ఇబ్బందుల కుటుంబం సంబంధించి ఇబ్బందుల వల్లే తాము చనిపోతున్నట్లుగా ఆ సూసైడ్ నోట్ లో రాశాడు. అలాగే తమ నలుగురి దహన సంస్కారాలు కూడా తమ సొంత డబ్బులతోనే పూర్తి చేయాలంటూ కూడా ఏటీఎం కార్డుకు సంబంధించి ఆ పిన్ గాని, అలాగే ఫోన్ పే సంబంధించి పాస్వర్డ్ కూడా అతను స్వయంగా రాసి మరి ఆ సూసైడ్ నోట్ లో చనిపోవటం మరింత అక్కడ ఉండే వాళ్ళకి మరింత కలిసి వేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి దీనిపైన పోలీసులు అయితే విచారణ సాగిస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు ఏదైతే దాము సతీమణి అయిన నిర్మల సంబంధించి ఈ బ్రెయిన్ ట్యూమర్తో పాటు దానికోసం ఆసుపత్రులు తిరిగి ఏదైతే ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణంగా
భావిస్తున్నారు. మొత్తం మీద ఒక కుటుంబం మొత్తం కూడా ఈ విధంగా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడటం, అది కూడా చిన్నారులు ఇద్దరిని ఇంకా విధి లేని పరిస్థితుల్లో వాళ్ళని చంపి పెద్దవాళ్ళు కూడా ఈ విధంగా సూసైడ్ అటెంప్ట్ చేయడం మాత్రం తీవ్ర విషాదంగా మిగిలిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వర్మ.